బ్రేకులు లేని అవినీతి రవాణా, ప్రతి ఫైలుకో ప్రత్యేక రేటు, దరఖాస్తు కౌంటర్ నుంచి వసూళ్లు మొదలు, లంచం కోడ్ ఉంటే ఓకే, లేదంటే ఫైల్ రిజెక్ట్, అధికారులు ఏజెంట్లు ముక్కుమ్మడి దందా. ఇదంతా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జరుగుతున్న అవినీతి దందా స్టోరీ, స్క్రీన్ ప్లే. అధికారులు ఏజెంట్లు ముక్కుమ్మడిగా వాహనదారులను దోచుకుంటున్న కథ. ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణా శాఖలో అవినీతి యథేచ్ఛగా సాగుతుంది. 10 నెలల వ్యవధిలో 2 జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయడం అవినీతి తీవ్రతకు అద్దం పడుతుంది. తాజాగా మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పైనే ఏసీబీ రైడ్ జరిగింది. ఈ రైడ్లో దాదాపు 200 కోట్ల పైగా అక్రమాస్తులను, బహిరంగ మార్కెట్లో 200 కోట్ల వరకు ఉన్న అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ తనిఖీలు చేసినప్పుడల్లా చెక్ పోస్టుల్లో భారీ అక్రమాలు బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తేసింది. అయినా అవినీతిలో ఎలాంటి అవినీతి పరుల్లో ఏమాత్రం భయం కనిపించట్లేదు. ఫిబ్రవరిలో హన్మకొండ డీడీసీ పుప్పాల శ్రీనివాసు పట్టుపడగా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా డీడీసీ కిషన్ నాయక్ వంతు. వీరిద్దరికీ ఆదాయం నుంచి భారీగా ఆస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీ చేయగా అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. డ్రైవింగ్ లైసెన్స్కి ఒక రేటు, బండి రిజిస్ట్రేషన్కి ఒక రేటు, వాహనం ఫిట్నెస్కి, వాహనం ట్రాన్స్ఫర్కి, ఫైనాన్స్కి ఒక రేటు, ఇలా ఏ పని కావాలన్నా రవాణా శాఖలో ఒక ప్రత్యేకమైన రేటు ఉంటుంది. ఈ రేటును అధికారులు నిర్ణయిస్తే దాన్ని వసూలు చేసేది ఏజెంట్లు. అధికారులు మూకుమ్మడిగా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇంకా అధికారికంగా ఇంకా తొందరగా పని కావాలంటే అనధికారికంగా ఇంకా పన్నులు, రవాణా శాఖ అధికారులకు పన్నులు కట్టాల్సింది ఉంటుంది. కౌంటర్లో దాఖలు చేయాల్సిన సమయం నుండే ఈ వసూల పర్వం మొదలవుతుంది. ప్రతి సేవకు, ప్రతి ఫైల్కు ఒక రేటు ఉంటుంది. దానిపైన కోడ్ ఉంటుంది. కోడ్ ఉన్న దరఖాస్తులు అయితే నిమిషాల్లో పని అయిపోతుంది. కోడ్ లేని వాటికి కొర్రీలు పెడుతూ వారిని తింపిస్తూ అధికారులు తీరా చివరికి వచ్చేసరికి రిజెక్ట్ చేసి పంపిస్తుంటారు. తీరా అదే పని ఏజెంట్ దగ్గరికి వెళ్ళి దాని రేటు ప్రకారం డబ్బులు కడితే తిరిగి అదే ఫైల్ నిమిషాల్లో క్లియరెన్స్ అవుతుంది. ఇలాంటి ఎన్నో వందలు వేల కొద్ది ఆరోపణలున్న రవాణా శాఖపై ప్రభుత్వం ఇప్పటికీ ఎంక్వైరీ కమిటీ వేయకపోవడం, దర్యాప్తు చేయకపోవడం, ఇంకా ప్రభుత్వం నిద్రపోతుండడం బాధాకరమైన విషయం. ఏజెంట్ ద్వారా కాకుండా నేరుగా వెళ్తే సిబ్బంది కొర్రీలు వేస్తూ, ఎగతాళిగా చేస్తూ, హేళనగా మాట్లాడుతూ వారిని నానా ఇబ్బందులు పెడుతుంటారు. అదే వాళ్ళు చెప్పిన రేటు ప్రకారం డబ్బులు ఇస్తే నిమిషాల్లో పని అయిపోతుంది. ఈ రవాణా శాఖ కార్యాలయ అక్రమాల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు ఎంవీఐలు, ఆర్డీఓలు, డీటీసీలు, ఆ పైన ఇంకొందరు అధికారులు వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ ముడుపుల్ని జిల్లా కేంద్రంలో హైదరాబాద్ అధికారుల వద్దకు వెళ్లి ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అధికార ఫీజులతో పాటు అనధికారికంగా వసూలు చేసే సేవలను బట్టి మన రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ద్విచక్ర వాహనానికి 800 నుంచి 1000 రూపాయలు, కొత్త ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే కారు రిజిస్ట్రేషన్కి 1500 నుంచి 2000 వరకు, ఇంకా అందులో ఖరీదైన వాహనం ఉంటే 3 నుంచి 4000 వరకు వసూలు చేస్తారని, లర్నింగ్ లైసెన్స్కు 1000 నుంచి 1500 రూపాయలు, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కు 2000 నుంచి 3000, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్షిప్ కొరకు 1000 రూపాయలకు, 2 వీలర్ 4 వీలర్ అయితే 2000 వరకు, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రేటు నిర్ణయించారు రాష్ట్రంలోని రవాణా శాఖ అధికారులు. తక్షణం ప్రభుత్వం స్పందించి వీటిపైన నిఘా ఉంచి వీటన్నిటిని క్లియర్ చేయాల్సింది. అక్రమంగా వసూలకు పాల్పడుతున్న అధికారులను, అసలు రవాణా శాఖలో ఏజెంట్ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏజెంట్లకు సంబంధం ఏంటనేది ఇది సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. కానీ దీని దగ్గర ప్రభుత్వానికి, సంబంధిత మంత్రిత్వ శాఖకి, అధికారుల దగ్గర జవాబు లేదు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఖమ్మంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీగా యజమానులకు చేరాల్సిన 832 వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అంటే ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఏజెంట్ల దగ్గర దొరికాయి. ముడుపులివ్వని వాహన యజమానులను ఆర్సీ కార్డులకు ముడుపులివ్వని వాహనదారులు వారి యొక్క ఆర్సీ కార్డులు ఇంటికి రావు, వారికి ఇవ్వరు. అవి ఒక ఏజెంట్ దగ్గర ఉంటాయి. మళ్ళీ ముడుపులు అందజేస్తేనే ఆర్సీ కార్డులు ఓనర్కి వెళ్తాయి. ఇలా అధికారులు ఏజెంట్లను అడ్డం పెట్టుకొని వాహనదారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది స్పష్టం.
సిబ్బంది గట్టిగా అడిగితే పంపించామని, అందకపోతే డూప్లికేట్ దరఖాస్తు చేసుకోవాలని తిప్పిస్తుంటారు. డూప్లికేట్ కావాలంటే ఒరిజినల్ కార్డు పోయినట్లు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి. వాహనం రుణం కొన్నదైతే బ్యాంక్ నుంచి పత్రం తెచ్చుకోవాలి. 2-3 రోజులు తిరగాలి, మళ్ళీ ఫీజు కట్టాలి. ఇన్ని రకాలుగా ముప్పు తిప్పులు పెడుతున్నారు వాహనదారులను. యాజమాన్య బదిలీలోను అదే దోపిడీ. అవసరం లేకున్నా వాహనం అమ్మిన వ్యక్తిని రప్పించాలంటూ సదాయింపులు. రహదారి భద్రతపై దృష్టి పెట్టాల్సిన అధికారులు ఆఫీసులో తిష్ట వేసి వాహనదారులను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళ లెక్కలు ఒక్కొక్క డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వీళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే, ప్రజల భద్రత, ప్రాణాలు, రోడ్ సేఫ్టీ మీద కాకుండా ఏ మంత్ ఎవరు ఎక్కువ టార్గెట్ రీచ్ అయ్యారు, ఎవరు ఎన్ని వసూలు చేశారనే దాని మీద వీళ్ళకు నిత్యం ఫోకస్ ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ పోస్టింగ్లకు తీవ్ర డిమాండ్ ఉంది. మేడ్చల్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే అది కమర్షియల్ వాహనాలు, రోజు వందల కొద్ది రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భారీ వాహనాలు, 2 వీలర్స్, 4 వీలర్స్. కాబట్టి అక్కడ అవినీతి ఎక్కువ అవినీతి సొమ్ము ఎక్కువ వస్తుంది. కాబట్టి వాటికి పోస్టింగ్ కూడా అంతే డిమాండ్గా ఉంటుంది. ఈ ఆర్టీఏ వాళ్ళను మనం ఉగ్రవాదులను అయితే ఎలా శిక్షిస్తామో, ఈ అవినీతి సొమ్ము తీసుకునే అధికారులను కూడా అలాగే శిక్షించాలి. అలాగే కఠినమైన చట్టాలు తెచ్చి వీరిని ఇంకొకరు అవినీతి సొమ్ము, లంచం తీసుకోవడానికి కూడా భయపడ్డట్టు ఈ చట్టాలు తీసుకురావాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం రూపొందించింది. ఆ చట్ట ప్రకారం వీళ్ళని ఏ ప్రభుత్వాధికారి అయినా అవినీతి సొమ్ము తీసుకుంటే తక్షణం ఈ చట్టం కింద శిక్ష వేయాల్సింది ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేయాలి. మనం ఒకవేళ ఈ అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి, కానీ తగ్గించగలుగుతాము. తగ్గించాలంటే కొన్ని సూత్రాలు నాను చెప్తున్నాను. వాహన రిజిస్ట్రేషన్ అనేది షోరూంలోనే కంప్లీట్గా అయిపోవాలి. లెర్నింగ్ లైసెన్స్ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలి. డ్రైవింగ్ టెస్ట్లో ఆటోమేటిక్గా ట్రాక్లపైనే జరగాలి. ఫిట్నెస్ టెస్ట్లను ఆటోమేటిక్ సిస్టంలకు మార్పు చేయాలి. యాజమాన్య బదిలీ ప్రక్రియను ఆన్లైన్లోనే అమలు చేయాలి. ఈ ఒక 5-6 సూత్రాలను కనుక ఇస్తే కొద్ది వరకు 100% ఒక 20-30% వరకు మనం ఈ అవినీతిని మనం కొంచెం కట్టడియచ్చు అనేసి మా యొక్క ఉద్దేశం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.